శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి మిథున సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను పరిశీలించినట్లయితే సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలో సూర్యుడి సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 12వ రాశి అవుతుంది. ఈ 12వ స్థానాన్ని జ్యోతిష శాస్త్రంలో వ్యయస్థానము అంటారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి సూర్యుడు వచ్చాడు. వ్యయస్థానంలో సూర్యుడు ఎప్పటి వరకు ఉంటాడంటే జూలై 16వ తేదీ వరకు ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే వ్యయస్థానంలో ఉన్న సూర్యుడు అనవసరమైనటువంటి ప్రయాణాలను కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. వ్యయస్థానం అంటేనే దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిగింపజేసే స్థానం అని అర్థం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉపయోగం లేకుండా తరచుగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బాగా ఆలోచించుకుని ఉపయోగం ఉంటేనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే విధంగా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ధన వ్యయం కూడా కలిగింపజేస్తాడు. వ్యయస్థానము పేరులోనే ఉంది, ఖర్చులు ఎక్కువ ఇచ్చే స్థానము. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు కర్కాటక రాశి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ధన సంపాదనకి ఇబ్బంది ఉండదు, రాబడికి ఇబ్బంది ఉండదు, కానీ ఖర్చు మాత్రం రాబడి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా వ్యయస్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అంటే ఎండ వేడి, దానివల్ల తరచుగా వేడి చేయటము, ఇటువంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే డైజెటివ్ ప్రాబ్లం కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జీర్ణ ప్రక్రియకు అనుగుణంగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే మాత్రం జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు వ్యయస్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు ద్వితీయ స్థానాధిపతి అవుతాడు. ఎందుకంటే కర్కాటక రాశి తర్వాత సింహరాశి వస్తుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 2వ రాశి అవుతుంది, అంటే ద్వితీయ రాశి అవుతుంది. కాబట్టి ద్వితీయ స్థానాధిపతి సూర్యుడు అవుతాడు. ద్వితీయ స్థాన అధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి 2వ స్థానం, ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం, వాక్ స్థానం, కుటుంబ స్థానం. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మాట్లాడేటప్పుడు కూడా బంధువులతో కొంచెం జాగ్రత్తగా, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విభేద అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త పాటించాలి, డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. దాంతో పాటుగా సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు.
జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున్ రాశిలోకి ప్రవేశించడం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున్ రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్ర పూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయండి. అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా
సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.